తెల్లవారుజామున వచ్చిన కళ నిజం అవుతుందంట. అలాగే నాలుక మీద మచ్చలున్నోళ్ళు ఏది మాట్లాడినా అది కూడా నిజమైపోతుందంట. ఇప్పుడు ఎవరేం మాట్లాడారు, ఏమి నిజమైందో చెప్తున్నారు పేరు నానిగారు. నమస్తే సార్. ఏడు సార్ విశేషాలు? విప్రుడు మాట్లాడిన మాట ఏది మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, అది తథ్యం అని చెప్పి అంటుంటారు. ఏ విప్రుడి గురించి చెప్తున్నారు సార్ మీరు? విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం వ్యాధి ఉంటదని చెప్పని చెప్పారు, ఉటంకించారు. మరి ఆయన ఉటంకించినట్టు జరిగిందా? వారు చెప్పిన తర్వాత అది జరగకుండా ఎలా ఉంటది? ఇంతకీ ఏటన్నారు సార్ ఆయన గోరు? చాలా కాలం వ్యాధి ఉంటదని చెప్పారు. ఆయన ఏదో వాళ్ళ బాస్కి ఎలివేషన్ ఇవ్వడం కోసం అలా అని ఉంటాడులేండి సార్. అలాగే తదాస్తు దేవతలు కూడా మూర్తి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాటని తదాస్తు అని వాళ్ళు దీవించారు. అయితే ఏటైంది ఇప్పుడు? నాయుడు గారు చాలా కాలం వ్యాధి ఉండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. చాలా కాలం గుర్తుండే పని చేశారు సార్ నాయుడు గారు. చాలా కాలం వ్యాధి ఉండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. ఊరుకోండి సార్, మీరు చాలా కాలం అంటూ ఆయన దుంప తెంచేస్తున్నారు. అందులో తప్పే ఉంది అన్నారుగా ఆయన. ఆ బంధాన్ని ఇప్పుడు ఎవరు తప్పు పట్టారు, ఏమన్నారు? ఎవరైనా తప్పు పట్టారా? బరి తెగించినోడికి తాటాకు అడ్డం పెడితే తప్పు వచ్చిందంటారు. తాటాకులు ఈతాకులు కాదు సార్, అందులో తప్పు ఉందా లేదా చెప్పండి. ఎవరన్నారు తప్పుగా ఉందని? ఎవరన్నారు? అందరూ అంటున్నారంట కదా. తప్పేంటి? అసలు అది ఫేక్ వీడియో అంట కదా. ఒరిజినల్ వీడియోలు వదలండి. ఆ ఫేక్ వీడియోలు కూడా సరిగ్గా ఎడిటింగ్ చేయలేదని అంటున్నారు నాయుడు గారు. వీడియోలు చేయటం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు చస్తారు అందరూ. తగ్గేదేలే అని కూడా అన్నారు సార్ ఆయన. తగ్గేది లేదన్నారా నాయుడు గారు? అవును అన్నారు. కామాతురాణం నా భయం నా లజ్జ. మీరు ఎన్ని సెటైర్లు వేసినా ఆయన వెనక్కి తగ్గరండి. నాయుడు గారు అంటే తమాషా అయిపోయింది అందరికి.